ముఖ్యంగా దుబాయ్ల రారాజుగా నరసింహారెడ్డి గారిని ఆహ్వానిస్తాను. ముందున్న సాహిత్య మిత్రులకు మొదటి నమస్కారం. ఈ సభకి ఇదివరకు ఉండే పేరు చలం భావన అని పైన ఎక్కడో ఉండేది. సిద్ధారెడ్డి సార్ నేను అనుకుంటే ఇంతే చలం జీవజలం చలం ఉండేది అని అన్నారు, కానీ చలం భావన కూడా ఉందని కార్డులో కనిపిస్తుంది. నాలేశ్వరం శంకరం గారు తన పిహెచ్డిని మొత్తం జీవితం అంతా విస్తరింపజేసుకుని చలాన్ని ఇట్లా ప్రజల్లోకి నిరంతరం ప్రవహింపజేస్తున్నటువంటి వ్యక్తి ఈనాటి సభాధ్యక్షుడు. నిజానికి చలం అనగానే మనకు ఎంతసేపటికి మైదానం, దైవం ఇచ్చిన భార్య ఇట్లాంటివే గుర్తెందుకు రావాలి. పౌరాణిక పాత్రల లేదా పౌరాణిక నాటకాలు హరిశ్చంద్ర కానివ్వండి, ఊర్వశి కానివ్వండి, ద్రౌపది కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో చలం ఏమి చెప్పారు అనేది నిజానికి చాలా తక్కువ మందిమే చూసాము. అట్లాంటివి చూస్తే బాగుంటుందనే ఆలోచన బహుశా వేణుగోపాల్ గారు ఇచ్చారని చెప్పారు. అది మంచి ఆలోచన. అంటే కొత్తగా లేదా మీరేనా ఏదైనా కొద్దిగా థాట్ ప్రొవోకింగ్ ఉండేటటువంటి ఆలోచన కాబట్టి దానికంటే ముందు ఆ నాటకాల్లోని సంభాషణలు కొన్ని వింటే నిజంగా ఆసక్తికరంగా ఉంటాయి. పౌరాణిక పాత్రలు కూడా నాకు వీళ్ళు రక్షణ కల్పించే బదులు ఆయుధం ఇస్తే బాగుండు అనే ఆలోచన చేయడం అనేది నిజానికి అది చలం లాంటి వాళ్ళే చేయగలిగేటటువంటి ఒక గొప్ప భావన. నిజానికి ఒక నిన్నటి తుఫాను గురించి ఈరోజు మనం మాట్లాడుకునే సభ ఇది. సుమారుగా 100 ఏళ్ళు అంటే 1930, 40, 50 సంవత్సరాల కాలం మధ్యలో రాసినటువంటి నవలలు బాగా చర్చకొచ్చి ఒక రకంగా చలంని విమర్శకు, ప్రశంసకి గురి చేసినటువంటి రచనల అవే ఎక్కువ మనకు గుర్తుంటాయి. అయితే చలం మీద ఇప్పుడు అంత వ్యతిరేకత ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు చలం రచనలు ఇప్పుడు వచ్చినవి కావు. కాబట్టి చలం జీవించి ఉన్న కాలంలో రకరకాల కారణాల చేత లేదా ఆయన భావజాలం చేతనే ప్రధానంగా చాలా విమర్శను ఎదుర్కొని చాలా ఒక రకంగా ఆయనని దూరం పెట్టిన సమాజం కూడా ఉన్నది. అందులో బతికినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గురించి ఇప్పటి రిలవెన్స్ ఏంటి అని ఆలోచించడం చాలా అవసరమైన పని. దాంట్లో నాకు ఎప్పుడు కొత్తగా ఎవరైనా చలం గురించి సాహిత్యకారులు కాకుండా సాహిత్యేతరులు ఎవరైనా అడిగే కొన్ని ప్రశ్నలకి మనం ఇప్పటికైనా సరి అయిన జవాబు ఇచ్చుకోవాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే చలం పెద్ద రంగనాయకమ్మతో ఉన్న స్నేహాన్ని ఇప్పుడు ఎట్లా చూడాలి అంటే, ఇప్పుడు కాలం చాలా మారింది. మనము ఒక పెళ్లి జరిగితే ఇష్టం లేకపోతే చాలా హాయిగా విడాకులు తీసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇంకా లివింగ్ టుగెదర్ పరిస్థితిలోకి కూడా మనం ఎంటర్ అయ్యాము. ఇవన్నీ ఇట్లా ఉండంగా ఆయన బిడ్డల పెంపకం అనే ఒక పుస్తకము రాసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. దాన్ని చాలా ఇష్టంగానే చాలామంది చదువుతాం. కానీ ఆయన పెద్ద కొడుకు ఆరోగ్యాన్ని కాపాడుకోలేక మరణించాడు. ఇంకొక కొడుకు ఆయన డిసిప్లిన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోలేక లేదా తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుందేమో దాన్ని ఆయన ఎటు కాకుండా పోయాడు అనే ఒక విమర్శ ఉంది. తర్వాత ఇంకా కూతురు సౌరిస్ కూడా ఒక సన్యాసిలాగా అంటే ఇండిపెండెంట్గా ఉండిపోయే పరిస్థితి వచ్చింది. అంటే సమాజానికి ఇవి నిజంగా ఆదర్శమా అనే కొన్ని ప్రశ్నలు మన ముందుకు వస్తుంటాయి. వీటన్నింటికీ నిజానికి ఆయన అంటే స్వేచ్ఛ వల్ల ఈ నష్టాలు జరిగినాయని ఎవరు చెప్పలేరు. కానీ ఆయన ఇచ్చిన ఆదర్శానికి ఇప్పుడున్న రిలవెన్స్ ఎంత అనే చర్చ ఈ పాత్రల చిత్రణ లేదా నాటకాల విశ్లేషణ ద్వారా లేదా పౌరాణిక పాత్రల్ని ఆయన ఎత్తి చూపిన పద్ధతి ద్వారా ఈ మధ్య పౌరాణిక పాత్రల్ని సరికొత్త దృక్పథంతో చాలామంది ఇప్పుడు రాస్తున్నారు. చలం అప్పుడు ఎట్లా రాశారు అనేది ఇప్పుడు వక్తలు మాట్లాడతారు. ఈ మధ్య కాలంలో ద్రౌపది అంతరంగంలో ఏమి ఉండి ఉంటుంది లేదా దుర్యోధనుడి భార్య అంతరంగంలో ఏమి ఉంటుంది, తర్వాత ఇంకా చాలా పౌరాణిక పాత్రలు అంటే చివరికి ఇడింబి దాకా పోయి కొత్త కొత్త ఊహలు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ రచనలు చేస్తూ ఉన్న కాలంలో చలంని సరికొత్తగా అర్థం చేసుకోవడానికి, చలం భావనను సరికొత్తగా అర్థం చేసుకోవడానికి మధ్యలో కొద్ది రోజులు రకరకాల కారణాల వల్ల
నాలేశ్వరం శంకరం సార్ ఈ చలం భావన రెగ్యులర్ మీటింగ్లు కొన్ని రోజులు పెట్టలేకపోయారు. తిరిగి పునః ప్రారంభమైనందుకు చాలా ఆనందం. సాహిత్యకారులందరికీ ఇట్లాంటి క్రియేటివ్ థాట్ ఉండేటటువంటి ప్రోగ్రామ్స్ యొక్క అవసరం ఉంది. రొట్టెబుట్టుడుగా ఉండే పుస్తకాలు ఆవిష్కరణలే కాకుండా చర్వంగా చెప్పేటటువంటి మాటల యొక్క అవసరం కాకుండా ఒక గొప్ప సృజనాత్మకమైన ప్రసంగాలకి అవకాశం కలిగించే ఈ సభ ఏర్పాటు చేసినందుకు నాలేశ్వరం శంకరం సార్ని పెద్దలు వారు హృదయపూర్వకంగా అభినందిస్తూ, నన్ను పిలిచినందుకు ఆప్తవాక్యం నేను ఉండను అంటే ఆప్తవాక్యం 2 నిమిషాలు మాట్లాడి కిందికి వెళ్ళిపోదు అని హామీ ఇచ్చి నన్ను ఇక్కడికి పిలిచారు కాబట్టి నేను ఈ 2 మాటలు మాట్లాడి కిందికి వెళ్ళిపోవడానికి పర్మిషన్ కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం. ధన్యవాదాలు. మనం అందరం ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నాం. ఆయన మాకు హాలు చాలా ఉచితంగా ఈ సభ నిర్వహించుకొని తన ఇంట్లో ఇచ్చారు. మాకు చాలా ఆనందం. ఈ జలనిలుపుగా మారడం కూడా ఈరోజు తెలియాలి. తాను ద్రౌపది అనే అంశం మీద చెప్పారు. ఇప్పుడు అంతకన్నా చాలా బలమైనది తెలుగు సాహిత్యంలో సీత పాత్ర. సీత అగ్ని ప్రవేశం. రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు కానీ చివరి వరకు ఆమెను స్పర్శించలేదు, ముట్టుకోలేదు. లంకానగరంలో ఉంచినప్పటికీ ఈ నాటకంలో జరిగేది ఏంటంటే సీతను తీసుకొని వస్తారు. ప్రజల నుంచి వచ్చిన మాటలు కానివ్వండి, ప్రజల నుంచి వచ్చిన అనుమానాలు కానివ్వండి, వాటన్నిటికీ చూసి ఆనాటి రాజ్యం సీతకు అగ్ని ప్రవేశానికి వేశారు. అప్పుడు ఈ నాటకం సీత అగ్ని ప్రవేశం అని రాశాడు. అప్పుడు సీత మాట్లాడుతుంటుంది, అగ్ని ప్రవేశము చేస్తే రావణ కాష్ట ప్రవేశం చేయాలి కానీ నేను సీత అగ్ని ప్రవేశం చేయడం ఏంటి అనేది ఆ నాటకంలో ఉన్న ఆంతర్యం. ఎందుకంటే వాడు నన్ను ప్రేమించాడు కానీ జీవితాంతం ఎప్పుడూ నన్ను ముట్టుకోలేదు. కలిసి ఉన్న ఈ రాజ్యంలో నేను హాయిగా జీవించాను. హాయిగా ఉన్న రాజ్యమే నన్ను అనుమానిస్తూ ఉంది. అనుమానించిన తర్వాత ఈ అగ్ని ప్రవేశం చేయడం కన్నా రావణ కాస్త ప్రవేశమే చేస్తానంటుంది. కనుక ప్రతిదీ కూడా చాలా తీవ్రమైన ఈనాటి కాలంలో చర్చనీయాంశాలు. ఆయన పౌరాణిక పాత్రలు కథను మాత్రమే వాడుకుంటాడు. దాన్ని అంతా కూడా సామాజికమైన హేతు దృష్టితో చైతన్యంతో నడిపిస్తాడు. అందువలన ఈనాడు చాలా 2 రాజ్యాలు, ఒకటి కౌరవుల రాజ్యము, ఒకటి పాండవుల రాజ్యం. 2 రాజ్యాల్లో ఉన్న 2 స్త్రీలు భానుమతితో ప్రారంభిద్దామని అయినప్పుడు శ్రీలక్ష్మి గారు భానుమతితో ప్రారంభిద్దామని